ఒక తప్పు అని తెలిసినప్పుడు, మనవాడు తప్పు చేస్తున్నాడు అని తెలిసినప్పుడు, తప్పుడు వ్యవహారం అయినప్పుడు నెత్తిన పెట్టుకుంటే ఏమవుతుందో జగన్కి 2 విషయాల్లో తెలియాల్సింది. ఒకటి, నాడు అదేది సుబ్బారావు గుప్తా మీదన దాడి చేసిన రోజున బాలినేనిని పిలిచి వివరణ అడగడం చేయలే, లేదా అక్కడున్నటువంటి ఆ నాయకుడు ఎవడైతే ఆ దాడికి పాల్పడ్డటువంటి వాడిని కఠినంగా అరెస్ట్ చేయించి జైల్లో పెట్టించి, అంటే అరెస్ట్ చేయించారు అంతే, బట్ కఠినమైనటువంటి స్వరం రాలేదు. అది నార్మల్గా మొక్కుబడిగా జరిగింది. ఆ ఇంపాక్ట్ జనంలో ఉండిపోయింది. రెండవది వచ్చేటప్పటికి అనంతబాబు ఉదంతం, ఇది శవాన్ని డెలివరీ చేసిన మనిషిని కాపాడుకొచ్చినటువంటి ఉదంతం పబ్లిక్లో ఒక ఫీలింగ్ క్రియేట్ అయింది. ఇక్కడ పాయింట్ ఏంటంటే ప్రాక్టికాలిటీ ఎలాగా, పరిష్కారం ఎలాగా. ఇవాళ రోజున దువ్వాడ ఉదంతంలో ఎందుకు యాక్షన్ తీసుకోరు? అతని వ్యక్తిగత జీవితమే, కానీ రోడ్డును పడేది దువ్వాడ శ్రీనివాసు, దువ్వాడ వాణి, అంటే వాళ్ళిద్దరు వ్యక్తిగత జీవితం. అలాంటివి చాలా జరిగినాయి. కుటుంబాలు ఒకరికొకరు గొడవలు పడ్డాలు, ఉంచుకోవడాలు, ఉంపుడు గత్తెల గోళ్ళు, ఇట్లాంటిది. అంతకుముందు నరేష్ది ఇవన్నీ నడవలేదా? కాకపోతే అది ఆ ప్రపంచం వేరు. రాజకీయ ప్రపంచంలో ఉన్నప్పుడు నీ పార్టీ బద్నామవుతుంది. అదేంటనో షోకాజ్ నోటీస్ ఇవ్వాలా, ఇచ్చిన తర్వాత సస్పెండ్ చేయాలా, నువ్వు ఆ వ్యవహారం సెటిల్ చేసుకో, ఒక ఆడపిల్లకి అన్యాయం అన్నటువంటిది కరెక్ట్ కాదు, అదేంటో తేల్చుకుని రా, అప్పటిదాకా నేను సస్పెండ్ చేస్తాను, లేదా నువ్వు తీసుకున్న విధానం అనైతికం కాబట్టి నేను సస్పెండ్ చేస్తున్నాను అని ప్రకటిస్తే ఎట్లుంటుంది? ఏమీ చేయకుండా కూర్చుంటే ఎట్లుంటుంది? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తప్పే ఉండదు, ఇందులో పార్టీకి ఏంటి సంబంధం? అతని వ్యక్తిగత జీవితానికి సంబంధించినట్టు. కానీ ధైర్యం ఏంటి? పార్టీ అన్నది ఇంతకుముందే ఆ పార్టీ కారణంగానే రక్షించబడ్డాడు. ఇప్పుడు ఆ పార్టీ దిగడం వల్లనే ఇంత జరిగింది. కాబట్టి చూసుకోవాల్సినటువంటి అంశం.